గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది బిఎస్ఎన్ఎల్ నుండి ఆన్ అక్టోబర్ 27th రిలీజ్ అయిందనమాట. సో దాని గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసేసి మనకి 2 పొజిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఒకటి వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇన్ ద టెలికామ్ స్ట్రీమ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇన్ ద ఫైనాన్స్ స్ట్రీమ్. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇచ్చాడు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ స్ట్రీమ్లో అయితే 95 ఉన్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ స్ట్రీమ్లో 25 ఉన్నాయి. సో మనకి టెంటేటివ్ అని కూడా ఇచ్చారు, అంటే పెరగొచ్చు అనేది కూడా చాయిస్ అనేది ఉంది. ఈ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది పెరగొచ్చు అనేది కూడా చాయిస్ ఉంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఏది ఉందో అది మనకి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో ఉంటుంది అనేది కూడా మనకి ఇందులో మెన్షన్ చేసే ఉందన్నమాట ఈ నోటిఫికేషన్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పాల్సింది ఏంటంటే పే స్కేల్ గురించి కూడా ఇచ్చాడు. పే స్కేల్ మనకి 24,000 నుండి 50,000 వరకు మనకి పే స్కేల్ అనేది ఉంటుందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజ్ మనకి ఎంతవరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది ఏంటంటే మినిమం 21 years, మ్యాక్సిమం 30 years. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా లేదా అనేది మనకి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ ఫామ్స్ తీసుకునే టైంలో మనకి అక్కడ ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడే క్లియర్గా తెలుస్తుందండి. ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నాడా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పటికైతే మినిమం 21 years, మ్యాక్సిమం 30 years ఉన్నవాళ్ళు ఈ జాబ్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నట్టుగా ఇచ్చాడు. ఇంకా దీనికి సంబంధించిన ఈ పొజిషన్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఒకటి బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. ఇంకొకటి ఏంటంటే ఫైనాన్స్ స్ట్రీమ్కి సంబంధించింది అయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ స్ట్రీమ్ ఉంది కదండి, దానికి మాత్రమే ఏ కోర్సు వాళ్ళు అంటే చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అన్న కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ స్ట్రీమ్కి ఎలిజిబుల్ అన్నమాట. ఇంకా మనకి ఫస్ట్ది ఏంటంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ టెలికామ్ స్ట్రీమ్ అయితే ఇచ్చారు కదా. సో దాన్ని ఫంక్షనల్ స్ట్రీమ్ పొజిషన్ నేమ్ ఏముందంటే టెలికామ్ ఆపరేటర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే బీటెక్ కంప్లీట్ అయి ఉండాలి. సో బీటెక్ కంప్లీట్ అయ్యి మనకి కంపల్సరీగా 60% అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. 60% మార్క్స్ తోటి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అందులో ఏ బ్రాంచెస్ వాళ్ళు అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్. సో మనకి జనరల్గా ఈసీఈ, ఈఐఈ, ట్రిపుల్ ఈ, కంప్యూటర్ సైన్స్, సిఎస్సి అండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ బ్రాంచెస్లో 60% తోటి అండ్ అబోవ్ పాస్ అయిన వాళ్ళు ప్లస్ వాళ్ళ ఏజ్ 21 to 30 years ఏజ్ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఒకవేళ రిలాక్సేషన్ అనేది ఇస్తే సో అకార్డింగ్ టు దట్ కూడా మనం ఏజ్ని అప్పుడు ఆ టైంలో అప్లై చేసే టైంలో ఏజ్ చూసుకొని కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో టెలికామ్ ఆపరేటర్స్కి ఈ బ్రాంచ్ వాళ్ళు విత్ 60% బీటెక్లో వచ్చి ఉండాలి. ఫైనాన్స్ స్ట్రీమ్కి మాత్రము చార్టర్డ్ అకౌంటెంట్, నెక్స్ట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, ఈ 2 కోర్సులలో కంప్లీట్ అయిన వాళ్ళు ఫైనాన్స్ స్ట్రీమ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ స్ట్రీమ్కి ఎలిజిబుల్ అన్నమాట. సో ఇప్పటివరకైతే మళ్ళీ మనకి ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఉంటుంది. ఇంకా మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా ఇవన్నీ మనకి కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం చెప్పగలుగుతామండి. ఇప్పటికైతే వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి అప్లికేషన్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే పేపర్ 1, పేపర్ 2 ఇట్లా మనకి కొన్ని ఉంటాయి కదా. మళ్ళీ ఎగ్జామ్ సిలబస్ ఏంటి ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంట్లో ప్రొవైడ్ చేస్తారండి. నేను అది వచ్చినప్పుడు నేను మళ్ళీ క్లియర్గా వీడియో అనేది చేస్తాను. వాళ్ళ వెబ్సైట్లో ఎప్పుడు మనల్ని చెక్ చేస్తూ ఉండాలి అనేది ఒక నోటిఫికేషన్ అయితే ఇలా ఇచ్చారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి ఇస్తానన్నమాట రిప్లై. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఒకవేళ యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అని అన్నా కానీ ఈ ఛానల్ అయినా కానీ
మీరు ఫాలో అయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఏమైనా డీటెయిల్స్ దేనికి సంబంధించిందైనా కానీ నా కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.